అందరికీ షలోం. మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నత స్థలములలో నివసిస్తూ వేలాది దూతలతో నిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములతో పొగడబడుచున్నటువంటి మా అదోనాయ్, సర్వమును ఎరిగి సర్వమును నీ యొక్క వాక్కు చేత నడిపిస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయం ముందు గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ ద్వారా అనుదిన వాక్య ధ్యానం ద్వారా ధ్యానిస్తున్నటువంటి వాక్యములను మా హృదయంలో భద్రపరుచుకొని తగు రీతిగా నీతి న్యాయములు జరిగించేది వారిగా మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ ఆయత్తపరుచుతున్నందులకై మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవ మా రక్షకుడు విమోచకుడు యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను విడిపించినావా యెషువా, నన్ను ఘనపరచినావా, నన్ను నడిపించినావా యెషువా, 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 యెషువా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా యెషువా, 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 యెషువా. మెస్సయ్యా, 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 మెస్సయ్యా. ఎజ్రా 2వ అధ్యాయము 14వ అధ్యాయం నుంచి మనం ధ్యానించుకుంటున్నాం. ఈ 14వ వచనం నుంచి కూడా ఈ యొక్క బబులోను చెర నుంచి నెబుకద్నెజరు రాజు చెర నుంచి విడిపింపబడి యెరూషలేము యూదా రాజ్యమునకు వెలుచున్నటువంటి వంశములు వారిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. బిగ్వయి వంశస్థులు 2056, అదీను వంశస్థులు 454, అటేరు వంశస్థులు హిజ్కియాతో కూడా 9 ఎనమడుగురు, బెజయి వంశస్థులు 323, యోరా వంశస్థులు 112, హషుము వంశస్థులు 223, గిబ్బారు వంశస్థులు 95, బెత్లెహేము వంశస్థులు 123, నెటోపా వంశస్థులు 56, అనాతోతు వంశస్థులు 120 ఎనమండుగురు, అజ్మవేతు వంశస్థులు 42, కిర్యతారిము, కెఫీరా, బేరోతు అనువారి వంశస్థులు 743, రామాకెబా అనువారి వంశస్థులు 621, మిక్పషు వంశస్థులు 123, బెతేలు హాయి మనుషులు 222, నెబో వంశస్థులు 52,
మగ్వీషు వంశస్థులు 156, ఇంకొక ఏలాము వంశస్థులు 1254, హారిము వంశస్థులు 323 మంది. వీరందరూ కూడా బబులోను చెర నుంచి మరి యెరూషలేమునకు పోవారుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆమేన్.